हरिः ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीमद्भ्यो गुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां माधुरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीं। ॐ श्रीमात्रे नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं రామనామ వరాననే। శ్రీరామచంద్రుడు మనకు రామ కళ్యాణం జరగబోతూ ఉంది. మర్యాద పురుషోత్తముడు, ధర్మస్వరూపుడు, మానవ జీవనానికి మార్గదర్శకుడు అయినటువంటి ఆ రామచంద్ర స్వామి యొక్క కళ్యాణము మనము రేపు 17వ తారీఖు నాడు జరుపుకోబోతున్నాం. ప్రతి దేవుడికి కూడా కళ్యాణాలు చేస్తూ ఉంటారు. ప్రతి దగ్గర తిరుపతిలో చేస్తుంటారు, నరసింహస్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, అందరికీ కూడా కళ్యాణోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కానీ అన్ని కళ్యాణోత్సవాలలో అధికమైనటువంటి ఒక ప్రాచుర్యం కలిగినటువంటిది రామ కళ్యాణం. చైత్రమాసం వస్తుంది అంటే రామ కళ్యాణం కావాలి, రాముని వారి యొక్క కళ్యాణం చూడాలి అని. ఎందుకంటే నిత్య కళ్యాణ పురుషోత్తముడు రాముడు. అలాంటి రాముని యొక్క కళ్యాణం రాబోతుంది. ఏంటయ్యా రాముని కళ్యాణంలో ఉన్నటువంటి ఒక విశేషం ఏమిటి అంటే, ఆ రాముడు సీత ఇద్దరు కూడా ఆదర్శ దంపతులు. ప్రపంచంలో ధర్మం నశించినప్పుడు యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పి గీతలో భగవానుడు చెప్పినట్టు, ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో అప్పుడు నేను అవతరించి ధర్మాన్ని కాపాడుతానని చెప్తాడు. అదేవిధంగా త్రేతాయుగంలో రావణాసురులాంటి రాక్షసులందరూ కూడా వచ్చి దేశాన్ని, ప్రపంచాన్ని బాధపెడుతూ ఉన్న సమయంలో విష్ణుమూర్తి రామావతారంలో వచ్చాడు. ఆ రాముడు దశరథ మహారాజు, అయోధ్య నగరాన్ని పరిపాలించేటువంటి యొక్క దశరథ మహారాజు గారికి కౌసల్య యొక్క గర్భంలో జన్మించినటువంటి వాడు. మనం పూర్వకథను కనుక తీసుకున్నట్టయితే దశరథ మహారాజు గారికి 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. సంతానం లేనప్పుడు ఋష్యశృంగ మహానుభావుని అనేటువంటి స్వామిని పిలిచి ఆ దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేయడము, అందులో నుంచి యజ్ఞపురుషుడు వచ్చి అమృతాన్ని ఇవ్వడము. దశరథ మహారాజు గారు ఆ అమృతాన్ని 3 భార్యలకు పంచినప్పుడు ఆ 3కి కూడా 4 సంతానమైంది, పుత్రులు. 4 కొడుకులే పుట్టారు. ఆ 4 కొడుకు కుమారులలో పెద్దవాడు రాముడు. రాముడే అని ఎందుకు పేరు పెట్టారయ్యా? అతనికి వేరే పేరు పెట్టవచ్చు కదా. వాళ్ళ వంశంలో ఉన్నటువంటి చాలామంది, ఇక్ష్వాకు వంశం కనుక తీసుకున్నట్టయితే చాలామందికి కొన్ని పేర్లు పునరావృత్తి అయినాయి. మరి అలాగా కాకుండా ప్రత్యేకంగా వశిష్ఠ మహాముని ఈ బాలకునికి రాముడు అని పేరు పెట్టాడు. అంటే రంజయతీతి రామ, రంజింపజేసేటువంటి యొక్క గుణాలు ఉన్నటువంటి వాడు, రంజింపజేసేటువంటి యొక్క కవలికలు, ముఖ కవలికలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాడు కాబట్టి రాముడు అనేటువంటి ఒక సాక్షాత్తు విష్ణుమూర్తి ఒక అవతారం. ఈ రామ అనేటువంటి ఒక పదములోనే చాలా విశేషం ఉంది. ఈ 2 అక్షరాలలోనే. దానికి పెద్దలు ఎన్నో చెప్పారు. ఓం నమో నారాయణాయ అనేటువంటి ఒక అష్టాక్షరీ మంత్రంతో రకారం తీసుకుంటే, ఓం నమ శివాయలో అనే ఒక పంచాక్షరీ మంత్రంలో నుంచి మకారం తీసుకుంటే, ఈ రెండింటిని కలిపితే రామ అనేటువంటి ఒక పదం ఏర్పడింది అన్నారు. అంటే శివకేశవులకు భేదము లేదు. శివుడైనా విష్ణుమూర్తి అయినా ఒక్కడే. ఏకో దేవ అని చెప్పి దేవుడు ఒక్కడే. ఏకం సత్ విప్రా బహుళా భవంతి. బ్రహ్మ ఒక్కడే కానీ రూపాలు వేరు, అవతారాలన్నీ వేరు, పేరు ఒకటే. మానవుడు ఎంతోమంది మానవులు కానీ ఉన్నది ఆత్మ ఒకటే. అదే చిత్ బ్రహ్మ. మనం వేదాంతంలోకి వెళ్ళినట్టయితే అందుకే ఏకం సత్, ఆత్మ ఒక్కటే, రూపాలన్నీ వేరు. అదేవిధంగా బ్రహ్మ ఒకటే అంటే విష్ణుమూర్తి ఒక్కడే, రూపాలన్నీ వేరు వేరు. అందుకంటారు అన్నమయ్య తన కీర్తనలలో,
బ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తుంటాడు. ఆ వెంకటేశ్వర స్వామి అయినా రాముడైనా ఇద్దరు ఒకటే, వేరే వేరే కాదు. అలాంటి రాముడు ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారి యొక్క భార్య అయినటువంటి యొక్క కౌసల్యాదేవి గర్భంలో జన్మించాడు. జన్మించిన తర్వాత ఉపనయనాది సంస్కారాలన్నీ కూడా ఆచార వ్యవహారాలలో ఉన్నటువంటి ఒక ఉపనయనం అని జరిగిన తర్వాతనే వేదాభ్యాసము విద్యాభ్యాసం అవుతుంది. వేదాభ్యాసాలు అవన్నీ కూడా చేయాలి, అది శాస్త్ర పద్ధతి. అదేవిధంగా ఉపనయన సంస్కారాలన్నీ కూడా చేసి వశిష్ఠ మహాముని దగ్గరికి విద్య గురించి పంపించాడు దశరథుడు. కులగురువు అయినటువంటి ఒక వశిష్ఠ మహాముని దగ్గర శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళంతా కూడా వెళ్ళారు, విద్యాభ్యాసం చేశారు. ఇటు వేద విద్య, ధర్మశాస్త్రము, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా నేర్చుకుంటూ వీటితో పాటు ధనుర్విద్య కూడా నేర్చుకున్నారు. ఇలా కాలం సంతోషంగా గడుపుతుంది. దశరథునికి రాముడంటే విపరీతమైన ప్రేమ. పెద్ద కొడుకు, పెద్దవాడు. అందులో రాముడు పుంసామోహన రూపుడు. ఆ రాముణ్ణి చూసి మగవాళ్ళే ప్రేమిస్తారట. అలాంటి యొక్క రూపం కలిగినటువంటి వాడు, సకల సద్గుణ సంపన్నుడు. ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలాంటి మర్యాద ఇవ్వాలో అనేటువంటి ఒక విషయం తెలిసినట్టు చిన్నతనం నుంచే ఈ విషయం తెలిసినటువంటి ఒక మర్యాద పురుషోత్తముడు రాముడు. అలాంటి రాముడు వశిష్ఠ మహాముని యొక్క ఆశ్రమంలో ఉండి విద్యాభ్యాసం చేశాడు. విద్యలన్నీ అయిపోయినాయి. సుమారు 15 సంవత్సరాల వయసు వచ్చింది రాముల వారికి. అందరూ ఒకేసారి పుట్టారు కదా. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముడు లక్ష్మణుడు ఒకసారి, రాముడు భరతుడు ఒకసారి, లక్ష్మణ శత్రుఘ్నుడు ఒకసారి. అంటే కొన్ని గంటలు ఒక రోజు అనేటువంటి ఒక భేదము చేతనే వచ్చారు. అందరూ సమవయస్కులే. ఈ సమవయస్కులందరూ కూడా అందరికీ 15 సంవత్సరాల వయసు వచ్చింది. విద్యాభ్యాసం అయ్యింది. అంటే సుమారుగా 10-12 సంవత్సరాలు ఆ వశిష్ఠ మహాముని దగ్గర సకల విద్యలు నేర్చుకున్నటువంటి ఒక వీళ్ళు బాలురు. విద్యాభ్యాసం అయిన తర్వాత అయోధ్య నగరానికి తండ్రి దగ్గరకు వచ్చారు. రాజకీయం నేర్చుకోవాలి. వశిష్ఠ మహాముని రాజకీయ ధర్మాలు చెప్పాడు, కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా. అక్కడ చెప్పినటువంటి పరోక్షంగా, ఇక్కడ తండ్రి దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకోవాలి. తండ్రి ఎలా పరిపాలిస్తున్నాడు, ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఇలాంటి యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే అది ప్రత్యక్షంగా చూడాల్సి వస్తుంది. అదేవిధంగా రాముడు తండ్రి దగ్గర ఉంటూ, సభామంటపంలో ఉంటూ, తిరుగుతూ ప్రతి ఆ యొక్క రాజకీయ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకుంటూ ఉన్నాడు. పుస్తకాలు చదివింది వేరు, పుస్తకాల్లో నేర్చుకున్నది వేరు, ప్రాక్టికల్గా చూసింది వేరంటాం. ఇది ప్రాక్టికల్గా రాముడు రాజకీయాన్ని ఆపాసన పడుతూ ఉన్నాడు. ప్రతిరోజు రాముడు ఎటువంటి దయానుభావుడు చూడండి. నేను రాజును అనేటువంటి ఒక విషయం లేదు రాముడి దగ్గర. ప్రతిరోజు తన ఉదయం పూట జరిగేటువంటి ఒక అనుష్ఠానాలు, అంటే పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకొని ఆ రామచంద్రుడు ఊర్లోకి వెళ్ళేవాడట. అతనికి అందరూ స్నేహితులే. స్నేహితులు 10 మంది స్నేహితులు వెంట వస్తే ఆ ఊరిలో తిరుగుతూ, తాతయ్య బాగున్నావా, అమ్మమ్మ బాగున్నావా, అక్కయ్య బాగున్నావా, తల్లి బాగున్నావా అని అందరినీ పేర్లు పెట్టి కాకుండా ఒక వరుస క్రమంలో ఒక ఆత్మీయ బంధువుగా అందరినీ కూడా పలకరించేవాడట. ఎవరికి ఏ సహాయం కావాలి అంటే ఆ సహాయం చేసేవాడట. అలాంటి రాముడు 15 సంవత్సరాల వయసు అయింది ఉన్నాడు. ఇంతలో ఒకరోజు హఠాత్తుగా విశ్వామిత్రుడు వచ్చాడు సభామంటపానికి. విశ్వామిత్రుడు అంటే మామూలు వాడా? ప్రపంచానికే మిత్రుడు అతను. విశ్వం అంటే ప్రపంచము, మిత్రుడు అంటే స్నేహితుడు, ప్రపంచానికే స్నేహితుడు. అలాంటి వాడు ఎంతో కఠినమైనటువంటి ఒక తపస్సులు చేసి దేవతలందరినీ కూడా మెప్పించి బ్రహ్మర్షి అనిపించుకున్నటువంటి ఒక మహానుభావుడు ఆ విశ్వామిత్రుడు. చూడండి మన సాంప్రదాయంలో ఎలాంటి మహానుభావులు ఉన్నారో అలాంటి విశ్వామిత్రుడు సభామంటపానికి వచ్చాడు. విశ్వామిత్రుడు వస్తున్నాడంటేనే భయం, అతనికి విపరీతమైన కోపం. ఆ కోపంతో తన జీవితాన్ని ఎంతో నాశనం చేసుకున్నాడు విశ్వామిత్రుడు. ఆ చివరకు ఆ కోపాన్ని ఎప్పుడైతే చంపేసుకున్నాడో అప్పుడు బ్రహ్మర్షి అయినాడు. అసలు నిజానికి అతను క్షత్రియుడు, రాజఋషి కావాలి. రాజఋషి అంటే కూడా ఒప్పుకోలేదు, నేను బ్రహ్మర్షినే కావాలనుకున్నాడు. ఎంతో కాలం, కొన్ని వేల సంవత్సరాలు, సుమారు 40,000 సంవత్సరాలు తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. చేసి బ్రహ్మర్షి అని చెప్పి బ్రహ్మదేవుడు వచ్చి సాక్షాత్తుగా బ్రహ్మదేవుడికి వచ్చి, నేను చెప్తున్నానయ్యా విశ్వామిత్ర, నీవు బ్రహ్మర్షి అంటే నువ్వు చెప్తే నేను ఒప్పుకోను, వశిష్ఠ మహామునే నన్ను బ్రహ్మర్షి అని అన్నాడు. చివరకు అందరూ కూడా వశిష్ఠ మహాముని వేడుకుంటే వశిష్ఠ మహాముని అతనికి బ్రహ్మర్షి అని చెప్పి అన్నాడు. అప్పటి నుంచి అతడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిపోయాడు. అలాంటి బ్రహ్మర్షి సభామంటపానికి వస్తున్నాడంటే దశరథ మహారాజు గారు వణికిపోయాడు.
మహానుభావుడు వస్తున్నాడు, ఏమంటారో ఏం చేస్తారో అని చెప్పి అలా వచ్చాడు. వచ్చిన తర్వాత అతిథి సత్కారాలన్నీ కూడా దశరథ మహారాజు గారు చేసి ఆసనాన్ని ఇచ్చి కూర్చుండబెట్టాడు. వచ్చినటువంటి వానికి పాద్యము, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, ఆచమనం తాగడానికి నీళ్లు, ఇలా అన్నీ కూడా సమకూర్చి కూర్చుండబెట్టి చేతులు జోడించి నిలబడి, స్వామి వచ్చారు మీరు, మీ అంతా కుశలమేనా అని చెప్పి కుశల ప్రశ్నలన్నీ కూడా వేసిన తర్వాత మీ రాకకు కారణమేమిటి అని చెప్పి అడగలేక దశరథ మహారాజు గారు విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, మహారాజా, మీ పరిపాలనలో మేమంతా కూడా సుఖంగానే ఉన్నాం, కానీ నేను ఒక యాగం చేయడానికి సంకల్పించాను. విశ్వజిత్ యాగము అనేటువంటి ఒక యాగాన్ని చేస్తూ ఉన్నాను నేను. ఆ యాగానికి సుమారు 10-12 రోజుల సమయం పడుతుంది. ఆ యాగంలో 2 రాక్షసులు యాగాన్ని భంగం చేస్తూ ఉన్నారు. మారీచుడు, సుబాహుడు అనేటువంటి ఒక 2 రాక్షసులు భంగం చేస్తూ ఉన్నారు. వారికి వల్ల నాకు రక్షణ కావాలి అన్నాడు. సరే, దానికేముంది, మా యొక్క రాజ్యంలో ఉన్నారు కాబట్టి మేము తప్పకుండా రక్షణ చేస్తాము, సైన్యాన్ని పంపిస్తానన్నాడు. సైన్యాన్ని పంపిస్తే అయ్యేటువంటి ఒక పని కాదు మహారాజా, నాకు మీ అబ్బాయి రామచంద్రుడు కావాలి అన్నాడు. ఒక్కసారి దశరథ మహారాజు గారి యొక్క గుండె జల్లుమంది. రాముడు చిన్నవాడు, ఊనషోడశ వర్షేన 16 సంవత్సరానికంటే లోపటున్నవాడు, అంటే 15 సంవత్సరాలు, ఇంకా 16 సంవత్సరాలు కూడా రాలేదు రాముడికి. అలాంటి రాముడు మారీచ స్వభావులంతటి వాళ్ళని చంపుతాడా, యుద్ధం చేసి చంపగలుగుతాడా, మీకు రక్షణ కలిగిస్తాడా అన్నాడు. కాదు, నాకు రామలక్ష్మణులు ఇద్దరిని కూడా పంపించు, వారే కావాలి అన్నాడు. ఎలా మహర్షి అడుగుతున్నాడు, ఇవ్వకపోతే తప్పదు, ఎలా ఇవ్వాలి అనుకున్నాడు రాముడు. దశరథ మహారాజు గారు తప్పలేదు, విశ్వామిత్రుడు బలవంతం చేశాడు. అప్పుడు దశరథ మహారాజు గారు రామలక్ష్మణులను పిలిపించి, యాగ సంరక్షణార్థం మీరు వెళ్ళారట, విశ్వామిత్రుడు మిమ్మల్ని కోరుతున్నాడు కాబట్టి మీరు వెళ్ళాలి అన్నాడు. సంతోషం నాన్న, మేము సంతోషంగా వెళ్ళి ఆ మహర్షి గారి యొక్క యాగాన్ని సంరక్షించి వస్తాము, యాగం సంపూర్తి చేయించి వస్తామన్నారు. చూడండి, ఆ 16-15 సంవత్సరాల వయసులో ఎంత ఉత్సాహమో ఆ 2 అన్నదమ్ములకు, రామలక్ష్మణులకు. దశరథ మహారాజు గారు లోపల ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇటు విశ్వామిత్రునికి, అటు రామునికి, ఇద్దరికి కూడా పంపించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకొని బయలుదేరాడు. ఇక్కడ ఎందుకు విశ్వామిత్రుడు రామలక్ష్మణునే కోరాడు? దశరథ మహారాజు గారు అచిరిత మహారథుడు, అతని దగ్గర ఎంతో బలగం ఉంది, సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని అంతా తీసుకెళ్ళి వాళ్ళని సంహరించవచ్చు కదా, యాగాన్ని రక్షించవచ్చు కదా. కాదు, ముందు లోక కళ్యాణం జరగాలి. లోక కళ్యాణం జరగాలంటే ఇప్పుడే దానికి పునాది వేయాలి. ఈ వయసులోనే పునాది వేస్తేనే ముందు లోక కళ్యాణం జరుగుతుంది. ఇది విశ్వామిత్రుని యొక్క ఆలోచన. మనకు రామాయణంలో విశ్వామిత్రుడి యొక్క దగ్గర మాత్రమే కనబడతాడు, ఎక్కడ కనబడరు రామాయణంలో. మనకు రామలక్ష్మణుని తీసుకొని విశ్వామిత్రుడు బయలుదేరాడు. తమసా నది దాటాడు, గంగా నది వచ్చింది. ఆ గంగా నది ఒడ్డున ఆ రాత్రి పడుకున్నారు. సూర్యోదయం అయింది. ఈ లోపల వారికి, ఆ పిల్లలిద్దరికి కూడా, రామలక్ష్మణులకు శరీరం అలస కాకుండా నడిచినట్టుగా ఉండకుండా హాయిగా సంతోషంగా నడుస్తూ ఉన్నట్టుగా ఉండాలని చెప్పి విశ్వామిత్రుడు ఎన్నో కథలు, చరిత్రలు చెప్పుకుంటూ వాళ్ళని తీసుకెళ్తున్నాడు. గంగానది ఒడ్డున రాత్రి పడుకున్నారు. ఉదయం లేచాడు. అప్పుడు అంటాడు విశ్వామిత్రుడు రాముల వారిని లేపుతూ, కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్నికం అంటాడు. ఇది విశ్వామిత్రుడు మనకు చెప్పినటువంటి ఒక సుప్రభాత శ్లోకం. ఆ రామలక్ష్మణుని ఇద్దరిని కూడా మేల్కొల్పుతాడు. మేల్కొల్పిన తర్వాత కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత, రామ, వెళ్ళి స్నానం చేసిరా, నీకు కొన్ని అస్త్రాలు ఉపదేశిస్తానంటాడు. రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా వెళ్ళి ఆ గంగా నదిలో స్నానం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత వారిని కూర్చుండబెట్టి వారికి అస్త్ర విద్యలు, శస్త్రవిద్యలు అంటే బాణాన్ని సంధించి పంపించేటువంటి. అస్త్రం అంటే మంత్రించి, ఒక గడ్డి పరకనైనా తీసుకొని దానికి బ్రహ్మమంత్రం చేత మంత్రించి కనుక ఇచ్చినట్టయితే అది అస్త్రం అవుతుంది. అస్త్రము, శస్త్ర విద్యలన్నీ కూడా అనేకమైనటువంటి విద్యలు నేర్పించాడు. అంతేకాకుండా బల, అతిబల అనేటువంటి ఒక విద్యను కూడా నేర్పించాడు. బల, అతిబల అనేటువంటి ఒక విద్యలు నేర్చుకున్నట్టయితే ఆకలి దప్పులు కావు, శరీరము నీరసించదు, ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటాడు.
ఒక వారం రోజులు భోజనం లేకున్నా పర్వాలేదు, ఈ అతిబల మహాబల విద్యలు నేర్చుకున్నట్టయితే హాయిగా ఇప్పుడు తిన్నట్టుగానే కడుపు నిండా ఉంటుంది, శరీరము దస్సిపోదు, ఆరోగ్యంగా. అలాంటి విద్యలన్నీ కూడా నేర్పించాడు. దాటారు. తాటక వనం వచ్చింది. తాటక వనంలో తాటకని సంహారం చేశాడు. తాటకి వచ్చింది. ఆ తాటకి మహాభయంకరమైనటువంటి ఒక రాక్షసి. ఆ రాక్షసిని చంపాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. విశ్వామిత్రుడు చంపమంటున్నాడు. రాముడు అన్నాడు, స్త్రీని చంపకూడదు, స్త్రీ హత్య మహాపాతకము, స్త్రీని చంపకూడదన్నాడు. కానీ దుష్ట స్త్రీ కాబట్టి స్త్రీని చంపవలసిందే అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పినప్పుడు రాముడు ఆ తాటకిని ఒకే బాణం చేత సంహరించాడు. రాముడు మొట్టమొదలు సంహరించింది ఒక స్త్రీని, రాక్షసి అనేటువంటి ఒక తాటకి అనేటువంటి స్త్రీని. ఆ స్త్రీ 1000 ఏనుగుల బలము కలిగినటువంటిది. ఈమె చరిత్ర చాలా పెద్దగా ఉంది. ఎవరికి పుట్టింది అదంతా చరిత్ర అంతా కూడా. ఆమెను సంహరించాడు. మనకు రామాయణంలో కనబడేటువంటిది రాముడు ముందుగా ఆ తాటకిని సంహరించాడు మనకు ఉన్నటువంటి ఒక వాల్మీకి రామాయణంలో. అంటే ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవచ్చు. రామాయణం కృతంరోక్తం అని చెప్పి రామాయణము శతకోటి ప్రవిస్తరం, 100 కోట్ల శ్లోకాలతో రామాయణాన్ని రచించాడట వాల్మీకి. అందులో విభాగాలు చేశారు. అందులో విభాగాలు చేస్తే మనకు కొన్ని శ్లోకాలు మాత్రం మన కలియుగంలోకి వచ్చినాయి రామాయణంలో, భారతదేశంలోకి. అందులో కొన్ని బ్రహ్మదేవుడు తీసుకున్నాడు, కొన్ని కైలాసానికి వెళ్ళాయి, కొన్ని ఇక్కడ వెళ్ళాయి, కొన్ని అక్కడ వెళ్ళాయి. అన్ని దాన్ని 4 భాగాలు చేసి పంపించేస్తే వచ్చాయి. అందులో మనకు వచ్చినటువంటిది 24,000 శ్లోకాలతోటి మనకు రామచరిత్ర. ఆ తర్వాత ఆనంద రామాయణం అని, ఇవన్నీ కూడా వాల్మీకి రచించినటువంటి ఆనంద రామాయణం అని, ఆశ్చర్య రామాయణం అని, గాయత్రి రామాయణం అని, ఇలా విభాగాలు చేసుకుంటే రామాయణం మొత్తం సంపూర్ణంగా చూస్తే 100 కోట్ల శ్లోకాలతో ఉంది. మహానుభావులు పెద్దలు చెప్తుంటారు. కొన్ని నా దగ్గర నేను చదవడం కూడా జరిగింది. రాముడు మనకు కనిపించేటువంటి మనకు ప్రాచుర్యంలో ఉండబడేటువంటి రామాయణంలో మాత్రం ముందుగా రాముడు తాటకి అనేటువంటి ఒక స్త్రీని మాత్రం సంహరించారు. అటు నుంచి ఆశ్రమానికి బయలుదేరారు. ఆశ్రమంలో ఆ విశ్వామిత్రుని యొక్క యాగాన్ని వారం రోజులు సప్తాహ దీక్షతో యజ్ఞం చేస్తూ ఉంటే ఆ 7 రోజులలో ఆ మారీచ స్వభావాలను ఇద్దరిని కూడా అనుకుంటూ మారీచ స్వభావాలను ఇద్దరిని కూడా ధనుర్బాణాలతో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో సుబాహుని చంపేశాడు రాముడు. చూడండి, ముందు కథకు మనకు ఇక్కడ నాంది అనేటువంటిది ఏర్పడుతుంది. అంకురార్పణ. సుబాహుని చంపేశాడు ఆగ్నేయాస్త్రంతో. కానీ మారీచుని చంపలేదు. వాయువ్యాస్త్రంతో మారీచుని 100 యోజనాల దూరము లంక మన సముద్రం ఒడ్డుకు పారేశాడు. 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి ఒక సముద్రం ఒడ్డుకు పంపించేశాడు. సుబాహుని చంపాడు ఆగ్నేయాస్త్రంతో. కానీ రాముడు మన మారీచుని మాత్రం చంపలేదు. వాయవ్యాస్త్రం ప్రయోగించి 100 యోజనాల దూరం వెళ్ళగొట్టాడు. వెళ్ళి మారీచుడు అక్కడ పడ్డాడు ఆ సముద్రం ఒడ్డుకు. వాడికి ఇదైపోయింది. ఇలాంటి మహా అయినటువంటి ఒక గొప్ప మా బలం కలిగినటువంటి మమ్ములను ఒక 16-15 సంవత్సరాల పిల్లవాడు నన్ను ఇంత దూరం పంపించాడే, వాడు మామూలు వ్యక్తి కాదు అని చెప్పి అక్కడి నుంచే నమస్కారం చేసుకొని అక్కడ నేను యుద్ధం చేయను, ఈ రాక్షసత్వం నాకు వద్దు అనేటువంటి ఒక విషయం చేత ఆ మారీచుడు ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా ఇక్కడ మారీచ స్వభావం అయిపోయింది. ఆశ్రమమంతా యాగమంతా సంపూర్తి అయిపోయింది. వీళ్ళు యాగం సంపూర్తి కాగానే అక్కడ ఉన్నటువంటి ఒక ఋషులంతా కూడా ఆశీర్వచనాలన్నీ కూడా ఇచ్చారు రామలక్ష్మణులకు. అయోధ్య నగరానికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో ఆ విశ్వామిత్రుని దగ్గరికి మిథిలా నగరం నుంచి సైనికులు వచ్చారు. 2 సైనికులు, రాజభటులు వచ్చి, మహర్షి విశ్వామిత్ర, జనక మహారాజు గారు తన కూతురైనటువంటి ఒక సీతాదేవికి స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని చెప్పాడు, ఆశీర్వచనాలు ఇవ్వడానికి, మీ యొక్క ఇది కావడానికి. అందు గురించి మీరు రావాలి, మీ దగ్గర ఉన్న పరివారాన్ని అంతా కూడా తీసుకొని రాండి అని చెప్పాడు ఆ వచ్చినటువంటి ఒక రాజభటులు విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. మంచి సమయంలో వచ్చారయ్యా, జనకుడు కూడా మంచి సమయంలో మనకు పంపించాడు అని చెప్పి అనుకొని, రామ, లక్ష్మణ, మీరు ఇప్పుడు అయోధ్యకి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు, మీరు నా ఇంట మిథిలా నగరానికి వస్తున్నారని చెప్పారు. గురువుగారు చెప్పిన మాట తదాస్తు అన్నారు. ఆ రామలక్ష్మణులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు మిథిలా నగరానికి బయలుదేరాడు. వెళ్తూ దారిలో ఎన్నో చరిత్రలు చెప్పాడు. తన వంశ చరిత్ర, ఇక్ష్వాకు వంశ చరిత్ర,
ఇవన్నీ చెబుతూ 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 వెళ్తున్నారు. నానాడు నడకనే కదా, అలా బయలుదేరి వెళ్ళారు. వదిలికొచ్చేటప్పటికీ రాముడు నిలబడ్డాడు. స్వామి మహర్షి, ఇక్కడేదో పూర్వకాలంలో ఆశ్రమం ఉన్నట్టుగా కనిపిస్తుంది, చెట్లన్నీ వెండిపోయాయి, ఆ ఆశ్రమ పర్ణకుటీరాలన్నీ కూడా వెండిపోయాయి, శిథిలాలైపోతున్నాయి, ఏంటి ఇక్కడ విశేషము అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఇది గౌతమ మహాముని యొక్క ఆశ్రమము అని చెప్పి ఆ గౌతముని యొక్క చరిత్ర అంతా కూడా చెప్పాడు. అహల్య శాపానికి గురైంది, ఇంద్రుడు చేసినటువంటి యొక్క పనికి అహల్య శాపానికి గురి అయి శిలగా మారి ఉంది అన్నాడు. అలాగా అని చెప్పి ఆ గౌతముని యొక్క గౌతముని యొక్క చరిత్ర అంతా కూడా వినుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. రాముడికి ఎందుకో ఆ పక్కన ఉన్నటువంటి ఒక రాయిని తాకాలని బుద్ధి పుట్టింది. ఆ శిలా దగ్గరికి వెళ్ళాడు రాముడు. ఎప్పుడైతే రాముని యొక్క పాలము ఆ శిలకు ఆనిందో ఆ శిల స్త్రీమూర్తి అయింది. లేచి నిలబడి నమస్కారం చేసింది. రామా, చూశావా, ఈ శిలే అహల్య భర్త యొక్క శాపం వల్ల శిలగా మారింది, ఇంద్రుడు చేసినటువంటి ఒక దుష్కార్యానికి అని చెప్పి అప్పుడు అహల్యకు శాప విమోచనం కలిగింది. అలా శాప విమోచనం చేశాడు. ఇంతలో బ్రహ్మగిరిలో ఉన్నటువంటి యొక్క గౌతముడు అక్కడికి వచ్చాడు. ఇద్దరిని కలిపి ఆ గౌతముడికి నమస్కారం చేసి గౌతముని యొక్క ఆశీర్వచనాలు, అహల్య యొక్క ఆశీర్వచనాలన్నీ కూడా తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి మిథిలా నగరానికి వచ్చారు. అంటే అహల్య ఆశ్రమం నుంచి, గౌతముని యొక్క ఆశ్రమం నుంచి మిథిలా నగరం దగ్గరే. పూర్వకాలంలో గౌతముడు జనక మహారాజు గారి యొక్క పౌరోహితుడు. ఆ తర్వాత గౌతముడు ఇవన్నీ కూడా వదిలిపెట్టుకొని ఎప్పుడైతే గౌతముడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడో అప్పుడు గౌతముని యొక్క కుమారుడు శతానందుడు అనేటువంటి ఒక ఋషి, గౌతముని యొక్క కుమారుడు ఆ యొక్క జనక మహారాజు గారికి కులగురు అయినాడు, పురోహితుడిగా ఉన్నాడు. అలా వచ్చేటప్పటికి రాజభటులతో వచ్చి, అయ్యా విశ్వామిత్రుడు ఇద్దరు అబ్బాయిలను తీసుకొని మన నగరానికి వస్తున్నాడు అన్నాడు. జనకుడు చాలా సంతోషం. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారా? అవును, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, చాలా బాగున్నారయ్యా, 15 సంవత్సరాల వయసు ఉంటుంది వాళ్ళకు సుమారుగా, కానీ చాలా స్ఫురద్రూపులు, అందులో పెద్దవాడు ఉన్నట్టుంది, ఆ పెద్దవాడు మాత్రం చూస్తే వెళ్ళి పట్టుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, అలాంటి సుందరమైన రూపం ఉంది, నీలమేఘ శ్యాముడు, పెద్ద అబ్బాయేమో నీలమేఘ శ్యాముడు, చిన్న అబ్బాయేమో ఎర్రగా ఉన్నాడు, కానీ చిన్న అబ్బాయికి కొద్దిగా కోపంగా ఉంటాడు స్వామి అన్నాడు. సరే అలాగా అన్నాడు. నేను వస్తున్నాను ఫలా అని చెప్పి జనక మహారాజు గారు పరివారాన్ని తీసుకొని వెళ్ళి విశ్వామిత్రుడిని సాదరంగా ఎదుర్కొని వస్తున్నాడు. విశ్వామిత్రుడు చెప్పాడు, అయ్యా అంతా కుశలమేనా? అంతా కుశలమే. వీళ్ళు అయోధ్య నగరాన్ని పరిపాలించేటువంటి ఒక దశరథ మహారాజు గారి జ్యేష్ఠపుత్రుడు వీడు రాముడు, వీడు లక్ష్మణుడు రెండవ వాడు. వీడిద్దరి మన యాగ సంరక్షణ చేశారు. ఇంతలో మీ వార్త వచ్చింది, ఇక్కడి నుంచి ఇలాగే తీసుకొచ్చానని చెప్పాడు. చాలా సంతోషం అన్నారు. వారికి విడిది ఏర్పాటు చేయాలి కదా వచ్చిన వాళ్ళకు ఉండడానికి. వాళ్ళకు ఆ రాజభవనం పక్కనే ఉన్నటువంటి ఒక ఆమ్రవనము అంటే మామిడి తోట, ఆ మామిడి తోటలో రామలక్ష్మణులకు విశ్వామిత్రునికి విడిది ఏర్పాటు చేశారు. విశ్వామిత్రునికి ఏంటి అయిపోయింది, వచ్చాడు, అక్కడ వాళ్ళని వదిలిపెట్టాడు, ముక్కు మూసుకొని ఎక్కడో జపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇద్దరికి అక్కడ విడిది ఏర్పాటు చేశారు. సాదరంగా చూసుకుంటూ ఉన్నారు. తెల్లవారితే స్వయంవరం. దేశాల నుంచి రాజులు వచ్చారు. రావణాసురుడు కూడా వచ్చాడు. వీళ్ళంతా వచ్చారు. పెద్ద పెద్ద బలాతి బలమైనటువంటి ఒక రాజులు వచ్చారు. రాజకుమారులు వచ్చారు ఆ సీతాదేవిని చేసుకోవడానికి. ఆ స్వయంవరంలో తెల్లవారితే స్వయంవరం, అన్ని ఏర్పాట్లన్నీ జరిగినాయి. ఆ సమయంలో సీతాదేవి ఇంట్లో ఉండి ఆమెకు ఇద్దరు చెలికత్తెలు ఉన్నారు. అంటే ఎంతోమంది చెలికత్తెలు, వాళ్ళు రాజులు కదా, చెలికత్తెలు ఎంతోమంది ఉంటారు. దాంట్లో ఇద్దరు మాత్రం ఆమెకు ప్రాణమైనటువంటి ఒక చెలికత్తెలు. ఆ ఇద్దరు చెలికత్తెలు వచ్చి, అమ్మ అయోధ్య నగరం నుంచి విశ్వామిత్రుడు తీసుకొచ్చాడు ఇద్దరు అబ్బాయిలను సీత, అందులో ఒక అబ్బాయి నీలమేఘ శ్యాముడు చాలా అందంగా ఉంటాడమ్మా, చూస్తే దగ్గరికి పరిగెత్తాలనిపిస్తుంది.
అలాంటి మహానుభావుడు. రెండవ వాడు ఉన్నాడు, ఎర్రగా ఉంటాడు కానీ ఆ ఎరుపు రంగుల కోపం కూడా ఉంటుంది, కానీ చాలా మంచి వాళ్ళమ్మ, చాలా పురుషులు తీసుకొచ్చారు అలాగా అని చెప్పి ఈ రాముని గురించి ఆ ఇద్దరు చెలికత్తెలు ఆ సీతాదేవికి ఎంతో గొప్పగా నూరిపోశారు. అప్పుడే సీతాదేవి మనసులో అంకురార్పణ జరిగింది, రాముణ్ణి నేను చేసుకోవాలి అని చెప్పిన ఇంకా రాముణ్ణి చూడలేదు, అబ్బాయిని చూడలేదు, కానీ వారు చెలికత్తెలు చెప్పినటువంటి యొక్క ప్రియాతి ప్రియమైనటువంటి ఒక చెలికత్తెలు చెప్పినటువంటి ఒక మాటలకే ఈమె మనసులో రాముణ్ణి వివాహం చేసుకోవాలి అనేటువంటి ఒక అంకురార్పణ జరిగిపోయింది. ఎప్పుడు చూడాలా రాముణ్ణి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. రాత్రి గడిచింది, తెల్లవారు ఉదయం, ఆ రోజు స్వయంవరం. ఆ స్వయంవరం నాడు ఆ కాలం నాటి ఆచారాల ప్రకారంగా గౌరీ గుడికి వెళ్ళాలి. గౌరీదేవి దగ్గరికి, అంటే మన దగ్గర ఇప్పుడు సామాన్యంగా పెళ్లి కార్యక్రమాలు అవుతున్నాయంటే పోచమ్మ గుడికి వెళ్తారు. పోచమ్మ గుడికి వెళ్ళి అక్కడ వాడికి పోచమ్మకు నమస్కారం చేసుకొని వచ్చి పెళ్లి కుమారుని కానీ పెళ్లి కూతుర్ని కానీ చేస్తుంటారు. అలాగే ఆ కాలంలో గౌరీదేవి దగ్గరికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి పూజా పునస్కారాలు చేసుకొని వస్తారు. అలాగే సీతాదేవి తన చెలికెత్తలను ముత్తైదువులను తీసుకొని బాజా భజంత్రీలతో గౌరీదేవి గుడికి వెళ్తుంది. ఆ రాముల వారు ఏదైతే మామిడి తోటలో విడిజీ ఉన్నాడో ఆ విడిజీ ఉన్నటువంటి ఒక ఇంటి ముందంటే అదే మామిడి తోటలోనే ఈ గౌరీదేవి యొక్క ఆలయం ఉంది. ఈ గౌరీదేవి యొక్క ఆలయానికి వెళ్తుంటే ఆ రాముల వారు విడిజీ చేసినటువంటి ఒక మేడ ముందు నుంచే వెళ్ళాలి. అమ్మ చెలికెత్తలు చెప్తూ ఉన్నారు చెవులో, అమ్మ ఈ మేడ మీదనే ఉన్నాడు రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా ఈ మేడ మీదే ఉన్నారన్నారు. అలాగా చూడాలి, ఒకసారి చూడాలి అనుకుంది. సీతాదేవి వెళ్తుంది, ముందు బాజా బంట్రీలు వెళ్తున్నాయి, వెనకాల ముత్తైదువులు మంగళహారతితో ముత్తైదువులు వెళ్తున్నారు, ఆ వెనుక కన్యలు, ఆ వెనుక సీతాదేవి వెళ్తూ ఉంది. సీతాదేవి అలంకార పూరిత అయినటువంటి ఒక సీతాదేవి. సీత అంటే మామూలుది కాదు, మహాపతివ్రత, మహాలక్ష్మి, సాక్షాత్తు లక్ష్మీదేవియే కాబట్టి మహాలక్ష్మీ స్వరూపిణి సీతాదేవి, సర్వలక్షణ సంపన్న అయినటువంటి ఒక సీతాదేవి. అలాంటి సీతాదేవి మెల్లగా నడుస్తూ వస్తుంది. ఆ రాముల వారు విడిది చేసినటువంటి ఒక మేడ ముందుకు వచ్చింది. ఈ బాజా భజంత్రీల చప్పుడంతా విని రాముడు లక్ష్మణుడు ఆ మేడ మీద వచ్చి చూస్తున్నారు. ఏంటి బాజా భజంత్రీల చప్పుడు అవుతుంది, ఏంటి చూద్దామంటే మేడ మీదకి వచ్చారు. ఓహో, ఇక్కడ ఎవరో రాతకన్యలందరూ వస్తున్నట్టున్నారు అనుకున్నారు. రాముడు పైనుంచి కిందికి చూస్తున్నాడు, మేడపై నుంచి. సీతాదేవి కింది నుంచి ఇదే మేడలో రాముడు ఉన్నాడు కదా అని చెప్పి సీతాదేవి పైకి చూస్తోంది. సీతాదేవి చూపుడు రాముని చూపుడు రెండు ఒకేసారి కలుసుకున్నాయి. ఇద్దరిని ఒకరినొకరు ఒకేసారి చూసుకున్నారు. కళ్ళు కలుసుకున్నాయి, రెండు గుండెలు ఒకటైపోయినాయి. అప్పుడే అంకురార్పణ మొలకెచ్చింది. చెలికత్తెలు చెప్పిన మాటకు అంకురార్పణ జరిగినటువంటి ఒక ప్రేమ అనేటువంటిది ఇక్కడ సీతాదేవి ఎప్పుడైతే రాముని చూసిందో, రాముడు సీతాదేవిని చూశాడో, ఇద్దరికి ఆ అంకురం అనేటువంటిది మొలకెత్తింది. చేసుకుంటే రాముణ్ణి చేసుకోవాలి పెళ్ళి, లేకుంటే పెళ్ళి లేకున్నా పర్వాలేదని చెప్పి సీత అనుకుంది. అప్పుడు రాముడు అనుకుంటున్నాడు, ఆహా ఎంత అందగత్తె సీత, దొరికితే ఇలాంటి పెళ్ళామే దొరకాలిరా నాయన, లేకుంటే ఉండదు, అసలు పెళ్ళి లేకున్నా సరే అనుకుంటున్నాడు రాముడు. మా అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయి మా అన్నగారికి భార్య అయితే ఎంత బాగుండని చెప్తాం. చూడండి ఇక్కడ మనోభావనలు ఎలా ఉన్నాయి, ఆనాటి మనోభావనలు ఈనాటి మనోభావనలు. ఇద్దరు సమవయస్కులే, ఇద్దరు ఒకటే వయస్తున్నటువంటి వాళ్ళు. కానీ లక్ష్మణుడు ఏమనుకుంటున్నాడు, నాకు భార్య అయితే బాగుండని చెప్పి అనుకుంటలేడు. ఈ అమ్మాయి మా అన్నయ్యకు భార్య అయితే బాగుండు, అంటే అన్న పెళ్ళి అయిన తర్వాతనే నా పెళ్ళి కావాలి. ఈనాడు అన్న పెళ్ళి కాకుండా సరే నా పెళ్ళి అయితే సరిపోయేది అంటుంది అనేటువంటి ఒక కాలం ఈ కాలం. కానీ లక్ష్మణుడు అలా అనుకోలేదు. ఈ అమ్మాయి మా అన్నయ్యకు పెళ్ళి అయితే బాగుండు అని చెప్పి అనుకున్నా, పెళ్ళామైతే బాగుంటుంది అనుకున్నాడు. సీతాదేవి మనసులో వెళ్ళింది, మనసులో నాటుకుంది. రాముని చూపే ఉంది అక్కడ. గౌరీదేవి దగ్గర గుడికి వెళ్ళింది కానీ గుడిలో గౌరీదేవి కనబడడం లేదు అమ్మాయికి, సీతమ్మకు. ఆ గౌరీదేవి యొక్క రూపంలో ఉన్న ఆ విగ్రహంలో కూడా రాముడే కనబడుతున్నాడు. అటువంటి రాముణ్ణి చూసి సీతాదేవి పూజ అయిపోయింది. వెనుకకు తిరిగి చూస్తూ సభా మంటపానికి వచ్చారు. సమయం ఆసన్నమైంది. మధ్యాహ్న సమయము, అభిజిన్ ముహూర్తం అంటారు. మధ్యాహ్న సమయంలో 11 నుంచి 12 గంటల మధ్యన ఉండబడేటువంటి ఒక ముహూర్తాన్ని అభిజిన్ ముహూర్తం అంటారు. అన్ని దోషాలు పోయేటువంటి ఒక ముహూర్తం అది. అలాంటి అభిజిన్ ముహూర్తంలో శివధనస్సును ఎక్కువ పట్టాలి. ఎవడైతే శివధనస్సును ఎక్కువ పెడతాడో
వాడికే నా బిడ్డని ఇస్తానని చెప్పి దశరథ మహారాజు గారు అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడయ్యా అంటే సీతాదేవి దశరథునికి కన్న కూతురు కాదు, దొరికినటువంటి ఒక కూతురు. భూమిలో అతను ఒక యాగం చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి అని చెప్పి జనక మహారాజు గారు భూమిని దున్నుతూ ఉన్నాడు. దున్నుతూ ఉంటే ఆ భూమికి ఒక పెట్టె దొరికింది. ఆ పెట్టెలో నుంచి వచ్చినటువంటిది సీతాదేవి. ఈ చరిత్రలన్నీ చాలా పెద్దగా ఉన్నాయండి. ఉంటే ఒక 5 నిమిషాలు అరగంటలో చెప్పేటువంటి ఒక చరిత్రలు కావు. రామాయణమే ఒక 40 ఎపిసోడ్లు, ఒక 100 ఎపిసోడ్లు అయితే కానీ రామాయణంలో కొంత భాగం నడుస్తుందేమో. ఆ పెట్టెలో నుంచి దొరికింది, ఆ భూమిలో నుంచి దొరికింది కాబట్టి, నాగటి చాలులో దొరికింది కాబట్టి సీత. సీత అంటే నాగటి చాలు అనేటువంటి అర్థం ఉంది. సీత అంటే చల్లనిది అనేటువంటి ఒక అర్థం కూడా ఉంది. భూమిలో నుంచి దొరికింది కాబట్టి భూజాత. ఆమెను తీసుకొని పెంచాడు. అమ్మాయిని పెంచి చాలా మంచిగా తన కన్న కూతురి కంటే కూడా, కన్న కూతురు అయినటువంటి ఒక అమ్మాయి ఉంది ఉర్మిళ. ఆ ఉర్మిళను కూడా అంత మంచిగా లేదు, అంత పెద్దగా ప్రేమగా పెంచలేదు. సీతాదేవిని అంత ప్రేమగా పెంచాడు జనకుడు. జనకుని ఇంట్లో శివధనుస్సు ఉంది, ఒక ధనుస్సు ఉంది, పెద్ద పెట్టె. ఆ పెట్టెలో ధనుస్సు ఉంటుంది. అది అతని పూర్వీకులైనటువంటి వాళ్ళు ఇచ్చారు ఆ శివధనుస్సును. ఆ ధనుస్సును, ఆ పెట్టెను లాక్క రావాలంటే సుమారు 500 మంది బలాఢ్యులైనటువంటి ఒక సైనికులు మాత్రం దాన్ని లాక్కొస్తే మెల్లగా కదులుతుంది. అలాంటి బరువైనటువంటి ఒక శివధనుస్సు 500 మంది అది లాగితే మెల్లగా, బలవంతంగా లాగితే మెల్లగా జరిగేటువంటి ఒక శివధనుస్సు. అలాంటి శివధనుస్సు ఉంది. మరి ఈ శివధనుస్సును 500 మంది లాగుతేనే కలగినటువంటి ఒక శివధనుస్సును ఒక్క పురుషుడు ఎలా లేబడతాడని చెప్పి జనక మహారాజు గారు ఆలోచించాడు. ఆడికి నా బిడ్డని ఇస్తానని చెప్పి ఎందుకు అనుకున్నాడు అంటే ఇక్కడ ఒక దేవరహస్యం. చిన్నతనంలో సీతాదేవి బంతి ఆడుకుంటుందట చెలికత్తెలతోటి. బంతి ఆడుకుంటుంటే ఆ బంతి ఆడుకున్నప్పుడు బంతి విసిరి కొట్టేటప్పటికీ ఆ బంతి పోయి ఈ శివధనుస్సు ఉన్నటువంటి ఒక పెట్టె పక్కన సందులో పడింది. అది ఎవ్వరికీ దావడం లేదు. పెట్టెను జరిపితే కానీ ఆ బంతి బయటికి తీసుకోలేం. అలాంటి పరిస్థితి. అప్పుడు సీతాదేవి పరిగెత్తుకొని దబ ఆ ధనుస్సు ఉన్నటువంటి ఒక పెట్టె దగ్గరికి వచ్చి పెట్టెను ఎడమ చేతితో ఇట్లా జరిపేసి ఆ బంతి తీసుకుందట. ఎడమ చేతితో పెట్టెను జరిపింది. చూడండి, చిన్న పిల్ల బంతి ఆడుకుంటున్నది. ఆ బంతి పట్టితే దాన్ని ఎడమ చేతితో పెట్టెను పక్కకు జరిపి ఆ బంతిని తీసుకుంది ఆ సీతాదేవి. ఇదంతా కూడా సైనికులు చూశారు. వెళ్ళి రాజుగారు చెప్పారు. రాజా 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 అన్నారు. ఏంటయ్యా, మన సీతమ్మ బంతి ఆడుకుంటూ అంటే ఆ బంతి వెళ్ళి పెట్టె పక్కన పడితే ఆ బంతిని అమ్మాయి ఎడమ చేతితో పక్కకు జరిపి బంతిని తీసుకుంది అని చెప్పారట. అప్పుడు అనుకున్నాడు, సీత మామూలుది కాదు, మహాబలాఢ్యురాలు, సాక్షాత్తు లక్ష్మి యొక్క స్వరూపం అమ్మవారిది ఆ సీతాదేవిది. కాబట్టి ఈ ధనుస్సుని ఎవరైతే, ఏమకంటే బలవంతుడు కావాలి కదా, మరి అందుగురించి ఈ శివధనుస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో వాడికే సీతనిస్తానని చెప్పి అప్పుడు చేశాడు. రాజులందరూ వచ్చా, ధనుస్సు పెద్ద గొప్ప, ఎత్తుకోవచ్చిరే అనుకొని వచ్చారు. రావణాసురుడు కూడా వచ్చాడు. 10 తలకాలు 20 చేతులు, మహానుభావుడు ఆడుచుకుంటున్నాడు. సమయం ఆసన్నమైంది. మెల్లగా రామ లక్ష్మణులను తీసుకొని విశ్వామిత్రుడు కూడా సభకు వచ్చాడు. అందరూ కూర్చున్నారు. రాముడు లక్ష్మణుడు అంతమందిలో 2 పిల్లలే 15 ఏళ్ల వయసు. తగిన వాళ్ళంతా కొమ్ములు తిరిగిన వాళ్ళే, పెద్ద వాళ్ళు, మహాబలాడు. ఒక్కొక్కరిని చూస్తుంటే ఆ బలానికి తబ్బిబ్బైపోతున్నారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. విశ్వామిత్రుడు అక్కడ హాయిగా సంతోషంగా నవ్వుకుంటూ కూర్చున్నాడు. విశ్వామిత్రుడు ఒక్కొక్కరు వచ్చారు. సమయం ఆసనమైంది. సైనికుడు వచ్చి గంట కొట్టాడు. గంట మోగింది. ఒక్కొక్కరు వస్తున్నారు. దాన్ని పట్టుకుంటున్నారు, లేవలేక పెట్టుకున్నారు. ఎవరికీ చేత కావడం లేదు. అందరు అయిపోయినారు. చివరకు రావణాసురుడు వచ్చాడు. నేను శివభక్తుణ్ణి, ఈ శివధనుస్సు నాకో లెక్క, అహంకారం, గర్వం. ఈ శివధనుస్సు ఒక లెక్క, ఎడమ చేతితో లేపి ఇలా పారేయను అనుకున్నాడు. వచ్చాడు, గంభీరంగా వచ్చాడు. నడక కూడా గంభీరం. మొదలే రావణాసురుడు గంభీరం, అందులో నడక కూడా గంభీరము. ఆ 10 మందిలో ఇంకా గంభీరము. అలా నడుచుకుంటూ వచ్చి ఎడమ చేయి శివధనుస్సు మీద పెట్టాడు. శివభక్తుడు అయినప్పుడు శివధనుస్సుకు నమస్కారం చేయాలి కదా, లేదు. ఎడమ చేయి పెట్టాడు. చూస్తున్నాడు, లేవలే. ఇంకోసారి అన్నాడు, లేవలే. 10 సార్లు అన్నాడు, లేవలే. కుడి చేయి పెట్టాడు, లేవలే.
2 చేతులు పెట్టాడు, లేవలే. 2 చేతులు పెట్టాడు, 2 చేతులు పెట్టినప్పటికైనా కానీ ధనస్సు లేవలే. ప్రయత్నం చేశాడు, లేవలే. అప్పుడు 20 చేతులు పెట్టాడు. ఒక్కసారి 20 చేతులు పెట్టి ఆ ధనస్సును పైకి లేపాడు. ఈషన్ మాత్రము అంటే ఎంటిక మందము మాత్రం పైకి లేచింది. లేచి తపక్న కింద పడింది. తలకాయ నాలకేసుకొని వచ్చి కూర్చున్నాడు రావణాసుడు. లాభం లేదనుకున్నాడు, అయిపోయింది. అప్పుడు జనకుడు అంటున్నాడు, ఈ సభలో శివధనుస్సుని ఎక్కువ పెట్టేటువంటి వాళ్ళు ఎవరూ లేరా అన్నాడు. ఇంతమంది అయినాడు కానీ రామలక్ష్మణులు ఎంత చూసుకుంటూ మౌనంగా కూర్చున్నాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా ఎవరూ లేరా, ఈ ధనుస్సును ఎక్కువ పెట్టేటువంటి ఒక వీరులు ఎవరూ లేరా సభలో అన్నాడు జనకుడు ఆ వేదిక మీద నిలబడి. అప్పుడు విశ్వామిత్రుడు సైగ చేశాడు, రామా లే అన్నాడు. రాముడు లేచాడు, గురువుకు నమస్కారం చేశాడు. చూడండి, ఒక సాంప్రదాయం అంటే ఎలా ఉంటుందో మనకు నేర్పించడం ఈ రామాయణం. మన జీవన విధానానికి రామాయణం అని సాంప్రదాయం ఎలా ఉంటుంది. లేచాడు, గురువుగారికి నమస్కారం చేశాడు, సభికుల దిక్కు చూశాడు. నమో మహద్భ్యో గురుభ్యో అన్నాడు. సభాయై నమః, సభలో ఉన్నవారందరికీ కూడా నమస్కారం అని చెప్పాడు. ఇటు వీళ్లకు నమస్కారం చేశాడు. మెల్లగా నడుచుకుంటూ నమ్రతంగా, ఏదో కొంపలు మునిగిపోయినాయని చెప్పి రావణాసుడు పరిగెత్తలే, నమ్రతంగా నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆ శివధనుస్సుకు నమశివాయై చ నమశివాయై, ఓం నమశివాయ అని చెప్పి ఆ ధనుస్సు మీద చేయి పెట్టి ధనుస్సుకు నమస్కారం చేశాడు. శివధనుస్సుకు రాముడు నమస్కారం చేశాడు. ఆ ధనుస్సును ముట్టుకొని నమస్కారం చేసి మెల్లగా కుడి చేతితో లేబట్టాలి ధనుస్సును, ఎడమ చేతితో కాదు. కుడి చేతితో ధనుస్సు లేపి ఎడమ చేతితో దాన్ని పట్టుకొని నారీ లాగాలి కిందికి. అలాగని ఎడమ చేతితో లేపి నారీ లేపితే వాడు వీరుడు కాదు, క్షత్రియుడే కాడు. వాడు క్షత్రియుడే కాడు. అలా రాముడు వెళ్ళి ఆ శివధనుస్సుకు నమస్కారం చేసి కుడి చేతితో శివధనుస్సును లేపాడు. అవలీలగా లేచింది. ఒక చీపురు పుల్లను మనం ఒక పూచిక పుల్లను ఎలా అయితే పైకి లేపుతామో అలాగా అది పైకి లేచింది. ఎడమ చేతిలోకి తీసుకున్నాడు ధనుస్సును, మధ్యన పట్టుకొని నారీ సంధానం చేయాలి. నారీ సంధానం చెయ్యాలంటే దానిని ఒక కొన భూమికి గట్టిగా పెట్టి ఇంకో కొన పైకి ఉన్నటువంటి ఒక నారిని అంటే తాడు అంటారు, ఆ తాడును లాగి కింద ఉన్న కొక్కానికి తగిలించాలి. అప్పుడు ధనుస్సు సంపూర్ణంగా ఏర్పడుతుంది. ధనుష్టాంకారం చేయాలి. అప్పుడు బ్రహ్మాండమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దానికే శత్రువుల గుండెలన్నీ కూడా అలసిపోతాయి. అలా రాముడు కుడి చేతితో ధనుస్సు లేపి ఎడమ చేతిలోకి మార్చుకొని ఆ ధనుస్సు యొక్క కొనను భూమికి ఆనించి ఆ పైన ఉన్నటువంటి ఒక దాని నుంచి నారీ లాగుతున్నాడు. ఇలా అంటే నారీ అంటే తాడు అక్కడ చుట్టుకొని ఉంటుంది. దాన్ని లాగి కిందికున్న కొనకు కొక్కానికి తగిలించడానికి దాన్ని ఇలా లాగుతున్నాడు. ఎప్పుడైతే నారీ లాగాడో పెళ్ళు మన విల్లు ఒక్కసారి ఆ ధనుస్సు మధ్యకు విరిగిపోయింది. అందరూ కూడా ఆశ్చర్యపడి ఆ శబ్దానికి ఎంతోమంది రాజులు రాజకుమారులు వాళ్ళంతా కూడా మూర్ఛపోయారు. ఇక్కడ రకరకాలైన కథలు ఉన్నాయనుకోండి. ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క భావన, యద్భావం తద్భవతి. ఒక్కొక్కరి యొక్క భావనలు ఒక్కొక్కసారి. సీతాదేవి చక్క నిలబడింది వరమాల చేతిలో పట్టుకొని ఏ పురుషుడికి వేయాల్సి వస్తుందో అని చెప్పి. రావణాసుడు అంటే ఇంకొక రామాయణంలో రావణాసుడు వచ్చి ధనస్సును లేపేటప్పుడు సీతాదేవి చూసిందట, ఈ 10 తలకాలున్న పురుగును నేను చేసుకుంటే నా జీవితం నాశనమైపోతుంది, వీడు నా భర్త చేతిలో చచ్చిపోయే, వీళ్ళకి తెలుసు కదా వీడు నా మొగని చేతిలో చావాలి, వీడిని నేను చేసుకోవడం ఏంటని చెప్పి ఉఫ్ఫను ఊదిందట. ఈ సీతాదేవి ఊదినటువంటి ఒక గాలికి ఒక అంగుళం ఒక ఈషన్ మాత్రం ఒక ఎంటిక మందం పైకి లేపినటువంటి ఒక ధనుస్సు తిరిగి కింద పడిపోయింది రావణాసుడు లేపినప్పుడు. సీతాదేవి రాముడు వచ్చి ధనుస్సును లేపేటప్పుడు మనస్సులో గౌరీర్మిమాయ సలిలాని తక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవసే సహస్రాక్షర పరమే వ్యోమం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పి ఆ సీతాదేవి
రావణాసుడు వచ్చినప్పుడేమో ఉప్పుమని ఊరింది, అది కింద పడిపోయింది. రాముడు వచ్చి ఎప్పుడైతే దాన్ని కుడి చేతితో ధనస్సును పట్టుకున్నాడో గౌరీదేవిని ధ్యానించింది. ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహం వల్ల ధనస్సు పైకి లేచింది. ఇదొక రామాయణం. ఇలా రామాయణము మైనం ముద్ద. మనం ఎలా మలుచుకుంటే అలా మలుచుకోవచ్చు, ఎలా అంటే అలా రాసుకోవచ్చు. మన జీవనానికి పరమార్థమైనటువంటి రామాయణం. అలా ఎలాగో సరే శివధనుర్భంగమైంది, వివాహం. ఎంబడే నలుగురు సైనికులను పంపించాడు అయోధ్య నగరానికి. అయోధ్య నగరంలో ఉన్నటువంటి ఒక రాజులను తీసుకురమ్మన్నాడు. రాముల వారికి సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తున్నానని చెప్పి జనక మహారాజు గారు. ఆ నలుగురు బయలుదేరారు. 4 రోజుల ప్రయాణం. జనకపురి నుంచి మిథిలా నగరం నుంచి అయోధ్యకు పోవాలంటే 4 రోజుల ప్రయాణం. అలా కాకుండా తొందరగా వెళ్ళి 4 రోజులలోనే రావాలి అంటే గాలిలో ప్రయాణం చేసేటువంటి ఒక గుర్రాల మీద 4 భటులు బయలుదేరి 2 రోజులలో అయోధ్యకు చేరుకున్నారు. అక్కడి నుంచి పరివారం తీసుకొని దశరథ మహారాజు 2 రోజులలో మిథిలా నగరానికి వచ్చారు. అన్ని విషయాలు తెలిసినాయి, మాట మర్యాదలు అన్నీ జరిగినాయి. కళ్యాణం జరుగుతూ ఉంది. రామునికి అదే అప్పుడు అనుకున్నాడు, ఈ 2 రోజులలో విశ్వామిత్రునితో చేసి దశరథుడికి నలుగురు కుమారులు కదా, మా నలుగురు బిడ్డలను అంటే పెంచుకున్న నా పెద్ద కూతురు సీతాదేవిని రామునికి ఇస్తాను, లక్ష్మణునికి నా రెండో కూతురు నా సొంత కూతురు అయినటువంటి ఒక ఉర్మిళ ఇస్తాను, నా తమ్ముని కుమార్తెలైనటువంటి ఒక మాండవి శృత కీర్తులను భరత శత్రుఘ్నులకు ఇస్తాను అని చెప్పి నలుగురికి వివాహాన్ని ఏర్పాటు చేశాడు ఒకే మండపంలో. అలా వివాహం నలుగురికి కూడా మహాఘనంగా వివాహం జరిగింది. అలాంటి వివాహము కనులార చూడవలసిందే. అలాంటి రాముని యొక్క కళ్యాణము వేదగోచలతోటి ఇటు శతానందుడు, ఇటు జనక మహారాజు, శతానందుడు, ఇటు వశిష్ఠుడు, జనక మహారాజు, దశరథుడు వీళ్ళంతా కూడా మంచిగా వేదమంత్రాలు పఠిస్తూ ఉంటే జనక మహారాజు తన భార్య అయినటువంటి యొక్క సులక్షణాదేవి కన్యాదానం నీళ్లు పోస్తూ ఉంటే కన్యాదానం చేశాడు. జనక మహారాజు రాజర్షి, దైవర్షి. ప్రపంచంలో ఏ రాజుకు ఎవరికీ తెలియని యొక్క ధార్మిక సందేహాలన్నీ కూడా జనక మహారాజు గారికి తెలుసు. అలాంటి జనక మహారాజు ఎన్నడూ కూడా కళ్ళకు నీళ్లు పెట్టినటువంటి ఒక మనిషి. ఆనాడు సీతాదేవిని అప్పగిస్తూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడట. రామచంద్ర, ఇయం కన్యాం మమ శుచిం తవ సహధర్మచారిణి భవేత్. ఈ అమ్మాయి నా కూతురయ్యా సీతాదేవి, నీ చేతిలో పెడుతున్నాను. 8 వర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయా ఇదానీం తవ దాస్యామి దత్తా స్నేహేన పాలయా. అమ్మాయిని పెంచి పెద్ద చేశానయ్యా, ఈ అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాను, నీట ముంచిన పాల ముంచిన నీదే భారం అని చెప్పి పెడితే అప్పుడు అంటున్నాడు రాముడు, మామయ్య బాధపడకు, మీ అమ్మాయిని నా గుండెలో పెట్టుకొని చూస్తాను సీతను. సీత ఇప్పటి నుంచి నీ బిడ్డ కాదు, నా సహధర్మచారిని. నా నీడ నన్ను ఎలా వెంబడిస్తూ ఉంటుందో అలాగే సీతాదేవి నా నీడలాగే నా వెంబడే తిరుగుతూ ఉంటుంది, నా ఇంటనే ఉంటుంది అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడట. కన్యాదానం జరిగింది. పూలమాలలు మార్చుకున్నారు. మంగళసూత్ర ధారణ అయింది, వివాహమైంది. వివాహ భోజనాలు కూడా అయినాయి. ఇలాంటి లోకానికి ఆదర్శ స్వరూపుడైనటువంటి యొక్క రాముని యొక్క కళ్యాణము ఇంత ఘనంగా జరిగింది. ఆ కళ్యాణాన్ని మనకు రామాయణం ఎక్కడ చూసుకున్నా కానీ మన జీవితానికి పరమార్థమైనటువంటిది జరుగుతూ ఉంటుంది. మనకు ప్రతి క్షణం మనకు వేదాంతంలోకి వెళ్తే వేదాంతం దొరుకుతుంది, ధర్మానికి వెళ్తే ధర్మశాస్త్రం దొరుకుతుంది, రాజకీయంలోకి వెళ్తే రాజకీయం దొరుకుతుంది. ప్రతిదీ ఇందులో లేదు అనేటువంటి ఒక విషయం కాకుండా ప్రతి విషయాన్ని మనం రామాయణంలో చూసుకోవచ్చు. అలాంటి రామాయణము మన జీవనానికి, మానవ జీవనానికి మార్గదర్శకమైనటువంటిదే ఈ రామాయణం. అలాంటి రామాయణంలో సీతాదేవి కళ్యాణం జరిగింది. తెల్లవారి భోజనాలైనాయి, అప్పగింతలైనాయి. ఆ రాముడు సీతాదేవిని తీసుకొని దశరథ మహారాజు గారు తన పరివారాన్ని తీసుకొని బయలుదేరి మధ్యన దారిలో పరశురాముని యొక్క గర్వభంగం చేసి అక్కడి నుంచి అయోధ్య నగరానికి చేరుకొని వారంతా కూడా సుఖంగా ఉన్నారు. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. ఈ విధంగా జరిగింది. రేపు మనకు 17వ తారీఖు నాడు రామ కళ్యాణం జరగబోతోంది. ఆ రామ కళ్యాణంలో అందరూ కూడా ఆ సీతారాముల యొక్క కళ్యాణాన్ని తిలకించి
మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.